సభాధ్యక్షులు, వేదిక మీద ఉన్న పెద్దలు అందరికీ నమస్కారం. ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి సందర్భంలో తెలంగాణ సాహితీ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐని భాగస్వాములుగా చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఒక కొత్త ప్రయోగం, బహుశా తెలుగు రాష్ట్రాల్లోనే మోహన్ కృష్ణ అన్నట్టు సౌత్ ఇండియాలోనే యూత్ లిటరరీ ఫెస్ట్ అనేటువంటి ఒక ప్రయోగాన్ని తీసుకోవటం, దాంట్లో డివైఎఫ్ఐని భాగస్వామ్యం చేయడం అనేది ఓ మంచి ప్రయోగంగా నిన్న ఈరోజు జరిగినటువంటి చర్చలు అనేక మంది సమాజానికి చాలా మందికి తెలియనటువంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళని కూడా పేరు లేనటువంటి సందర్భాల్లో ప్రత్యక్షంగా కలుసుకొని చర్చల్లో భాగస్వామ్యం అవుతూ ఉన్నటువంటి నేపథ్యం అనేది కూడా చాలా బాగా ఉంది. ఏదో గతంలో తెలుగెత్తి జైకొట్టు అనే ఆ ప్రోగ్రాం తీసుకున్నప్పుడు మోహన్ కృష్ణతో మేము మాట్లాడుకున్నాం. జనరల్గా తెలంగాణ సాహితీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత తీసుకుంటున్నటువంటి అనేక కార్యక్రమాలు కూడా చాలా సృజనాత్మకంగా బాగా ఉంటున్నాయని చెప్పేసి, ముఖ్యంగా ఆనందాచారి గారు, మోహన్ కృష్ణ, సలీమ ఇట్లాంటి వాళ్ళు యూత్ వాళ్ళకు తోడు కావడంతో ఒక కొత్తగా క్రియేటివిటీగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందుకని యూత్ రిలేటెడ్గా ఉండేటువంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు మేము కూడా భాగస్వామ్యం అవుతామని చెప్పేసి ఉట్టిగానే యథాలాపంగా అనుకున్న సందర్భం ఉంది. అయితే వారు నిర్ణయించుకొని ఈ సందర్భంగా తెలంగాణ సాహితీ యూత్ లిటరరీ ఫెస్ట్ పెట్టాలనుకున్నప్పుడు దానికి సూటబుల్గా యువజన సమస్యల మీద పోరాడుతున్నటువంటి డివైఎఫ్ఐ సంఘాన్ని కలుపుకుంటే బాగుంటుందని చెప్పేసి వారు ఆలోచన చేయటం, మాతో చర్చించడం, దానికి మేము వెంటనే ఒప్పుకొని ఈ కార్యక్రమంలో తక్కువ సమయం ఉన్నప్పటికీ ఈ ఏర్పాట్లకు మన ఇందాక ఏనుగు నరసింహారెడ్డి సార్ చెప్పినట్టు తక్కువ సమయంలో ఏర్పాట్ల విషయంలో ఎక్కువ మందిని రప్పించేదానికోసం మరీ ముఖ్యంగా తెలంగాణ సాహితీ నుండి ఆనందాచారి గారు, మోహన్ కృష్ణ గారు, సలీమ గారు, ఇతర బృందం, మా డివైఎఫ్ఐ రాష్ట్ర నాయకత్వం, హైదరాబాద్ నాయకత్వం అందరం కూడా దీన్ని పూనుకొని జయప్రదం చేయడం కోసం ప్రయత్నం చేశాం. చాలా హ్యాపీగా ఉంది. అందరూ వచ్చారు. అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా నవలాకారులు, యువ కవులు, యువ రచయితలు, అదేవిధంగా విమర్శ మీద కానీ, నవల మీద కానీ, కవిత్వం మీద కానీ, పాట మీద కానీ చాలా ఒక రకమైనటువంటి ఒక కొత్త ప్రయోగంగా ఈ కార్యక్రమం నిర్వహించాం. భవిష్యత్తులో తెలంగాణ సాహితీతోటి భవిష్యత్తులో సమాజానికి యువత ఏ రకంగా ఉపయోగపడాలి, ఇవాళ ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో, వాట్సాప్ యూనివర్సిటీలు వచ్చిన తర్వాత యువత అంటే డీజే డ్యాన్సులతోటి కాలం గడపాలనేటువంటి ఒక పరిస్థితి నుండి ఈ సమాజాన్ని మార్చాలి, సమాజానికి ఉపయోగపడేటువంటి కథలు, రచనలు, కవిత్వాలు, పాటలు, విమర్శలు అనేకం వస్తూ ఉన్నాయి. వాటిని మరింత సమాజపరం చేయాలి, సమాజానికి ఉపయోగపడే విధంగా మరిన్ని నవలలు, కవితలు సమాజానికి మార్చే విధంగా రావాలని చెప్పేసి నిన్న ఈరోజు జరిగినటువంటి యొక్క లిటరరీ ఫెస్ట్ మనం తెలియజేసింది. భవిష్యత్తులో కూడా ఇట్లాంటి సమాజాన్ని మార్చే విధంగా, సమాజానికి ఉపయోగపడే విధంగా, చివరిగా ఆనందాచారి గారు చెప్పినట్టు ఈ సమాజాన్ని మార్చాలనేటువంటి ఒక అంతిమ లక్ష్యానికి ఉపయోగపడే విధంగా ఇవాళ సమాజాన్ని హిందుత్వ మతోన్మాదం యొక్క ఓ పెద్ద ప్రమాదం ఇవాళ సమాజాన్ని, భారతదేశ సమాజాన్ని పట్టి పీడిస్తూ ఉంది. అట్లాంటి దాని మీద మరిన్ని కథలు, కవిత్వాలు, వ్యాసాలు, అనేక రకాలుగా నవలలు అట్లాంటివి రావాల్సిన అవసరం ఉంది. ప్రజల దైనందిన సామాజిక అంశాలపైన, ప్రజల దీర్ఘకాలిక తక్షణ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద మరిన్ని ఇట్లాంటి కథలు, నవలలు, కవిత్వాలు రావాల్సినటువంటి సందర్భం ఉంది. ప్రజలందరినీ ఎడ్యుకేట్ చేసే విధంగా ఇలాంటి కవిత్వాలు, కథలు రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి మరోసారి తెలియజేస్తూ, నిన్న ఈరోజు పాల్గొన్నటువంటి యువ మిత్రులకు, కవులకు, రచయితలకు, నవలాకారులకు, యువ కళాకారులకు అందరికి కూడా డివైఎఫ్ఐ తెలంగాణ సాహితీ తరపున ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించేదాని కోసం మనందరం కూడా ముందుకు పోదామని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.